ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మీ ఇంటి కూతురు ఈ ప్రాంతాన్ని మనం ఇంకా ఎంత ఫాస్ట్గా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం ఆలోచన ఉన్నాయో అన్నిటినీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకెళ్ళి మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా వస్తుంది ఇంకా చేస్తారనేది కాదు, మీరు లిస్టు పెట్టాలి. న్యాయమైన కోరిక ఏది ఉన్నా కూడా చెప్పడంలో సంకోచం ఉండకూడదు. ఇక్కడ ఈ భవనం ఏఐని కూడా నడిపించే వాళ్ళు మనుషులే కదా. అది మన యువకులు, మన ఆడపిల్లలు, మన మగపిల్లలు ట్రైనింగ్ సరిగా ఉంటే వాళ్ళే ఆ ఏఐ నడిపిస్తారు కదా అని ఒక ప్రశ్న. ఇది కాకుండా ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, గ్రామాల్లో ఈ డ్రోన్ యూస్ చేసుకొని రైతులకి వాళ్ళ పంట పెంచడానికి ఏమేం చేయాలో అది చేయాలి. గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కనీసం ఒక 10 మంది డ్రోన్ దీదీ అంటే డ్రోన్ని ఉపయోగించే సోదరులు ఉండాలి. ఆడవాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళు వెళ్ళి నడపని ఆ డ్రోన్ని. అది ఫెర్టిలైజర్ స్ప్రే చేయడానికి ఉండొచ్చు, లేదు విత్తనం చేయడానికి ఉండొచ్చు. ఆడవాళ్ళకు ట్రైనింగ్ ఏంటి, లక్పతి దీదీ, డ్రోన్ దీదీ. అதாவது గ్రామాన్ని ఇంకా మంచిగా చేసి ఆడవాళ్ళు లక్షాధిపతిగా అవ్వాలి అనే రకంగా లక్పతి దీదీ అన్నారు. సో లక్పతి దీదియో డ్రోన్ దీదియో మనం గ్రామానికి అది చూడడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ డ్రోన్ని తయారు చేసేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్ని నడిపేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్లో ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ చేసేవాళ్ళు ఎవరు, దానికి ట్రైనింగ్ కావాలి అని ఇక్కడ మనం 3 రకాల ట్రైనింగ్ ఆ సైంట్ గ్రూప్ ద్వారా పెడుతున్నాం. మొదటి ట్రైనింగ్ ఏమో ఆ డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. 3 నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు ఏఐ ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం. అది ఒక ట్రైనింగ్. రెండోది జస్ట్ డ్రోన్ కాదు, 3D ప్రింటర్ కావచ్చు, లేకపోతే రోబోటిక్స్. అక్కడ మనం చూస్తున్నాం రోబోట్ లాగా కుక్క ఒకటి నమస్కారం చేస్తుంది, ఇంకా మనం చెప్పేదన్నీ కూడా చేసడానికి తయారుగా ఉన్నటువంటి రోబోట్. అది రోబోట్ అంటే ఏంటి, ఎక్కడో ఉపయోగించాలి, అది దానివల్ల ఏమేమి చేయవచ్చు, దానికి ట్రైనింగ్. అది రెండో రకమైనది. మూడో రకమైన ట్రైనింగ్ ఈ కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తున్నావే అని ఆడవాళ్ళు తల్లిలు అందరూ కూతుర్ని అడుగుతూ ఉంటారు. కానీ దాని ద్వారా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నిటినీ కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం, అమ్మడం ఎలాగా, దానికి ఆన్లైన్ ద్వారా ఏమేమి చేయవచ్చు, ఎవరితో కాంటాక్ట్ పెట్టాలి, ఏ ప్లాట్ఫామ్కి కనెక్షన్ పెట్టాలి, ఇవన్నిటిని ట్రైనింగ్. మూడవది ట్రైనింగ్. సో 3 రకాల ట్రైనింగ్ ఈ సియంట్ కంపెనీ ద్వారా వాళ్ళే మెటీరియల్ ఇస్తున్నారు, వాళ్ళే కంప్యూటర్ ఇస్తున్నారు, వాళ్ళే దానికి కావాల్సిన పుస్తకాలు మీరు దాని నుంచి నేర్చుకొని కంప్యూటర్లో చేయడానికి ఆ పుస్తకాలని కూడా వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తున్నారు, తెలుగులో కూడా ఇస్తున్నారు. ఇట్లాగా ఒక ఇంజనీరింగ్లో ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ వాళ్ళే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రూమ్ని ఐటీ కంపెనీ ట్రైనింగ్కి ఆ రూమ్ని తయారు చేసి దాంట్లో కంప్యూటర్ని పెట్టి డ్రోన్స్ని పెట్టి డ్రోన్స్కి కావాల్సిన వస్తువుల్ని పెట్టి దాన్ని ఎలా నేర్పించాలి అనే పూర్తి వ్యవస్థ చేసుకొని ఆ ట్రైనింగ్ ఇచ్చే మనుషుల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని మార్కెట్కి ఇవాళ రెడీగా చేస్తున్నారు. మార్కెట్ అంటే జాబ్ మార్కెట్కి రెడీ చేస్తున్నారు. నేను 2014-15లో వచ్చినప్పుడు ఒక 10 సంవత్సరం తర్వాత ఇట్లా ఒక మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం, దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాల్గొంటుంది. ఇవన్నీ నాకు మనసులో లేదు. ఇప్పుడు మీ అందరికీ వర్షాలు వస్తే, సైక్లోన్ వస్తే, లేదా పంచాయతీ వాళ్ళకి ఒక
స్థలం ఉండాలి అనే ఆ ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది నేను చూస్తున్నాం. దానికి పూర్తి అంటే క్రెడిట్, దానికి పూర్తి పెద్దరికం వహింపు ఆడవాళ్ళు పెద్దమైనమాని లంక ఆడవాళ్ళకే వెళ్ళి చేరుకోవాలి. వాళ్ళ స్ఫూర్తి వల్లే ఇవాళ ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ కోఆపరేషన్ వల్లనే. ఈ పిఎం లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్ల పిఎం లంక రావడం అనేది అసంభావిత. అందువల్ల ఇవన్నీ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ మన ముందు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఇళ్ళలు సమస్య గురించి